రికార్డులు బ్రేక్ చేస్తున్న జనతా గ్యారేజ్. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 51 కోట్లు వసూలు చేసింది. అలాగే కేరళ, అమెరికాలోనూ రికార్డు వసూళ్లు రాబట్టింది. అమెరికాలో 10.5 కోట్లు, కేరళలో 9.5 కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన జనతా గ్యారేజ్ తొలి రోజు రికార్డు స్థాయిలో 21 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా వసూలు రాబట్టిన సినిమాగా జనతా గ్యారేజ్ రికార్డు సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రాజమౌళి, బాహుబలి సినిమా రికార్డులను కూడా జనతా గ్యారేజ్ అధిగమించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రాలోని వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోనూ వారాంతపు పొడిగింపు ఉండటం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. తొలి వీకెండ్ ముగిసిన తర్వాత సోమ, మంగళవారాల్లోనూ జనతా గ్యారేజ్ నిలకడగా వసూలు సాధిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన, హీరోకు ధీటుగా మోహన్ లాల్ పాత్రను తీర్చిదిద్దడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే జనతా గ్యారేజ్ టాక్ ఎలా ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతుందని చెప్పక తప్పదు.